నుంచి హై స్పీడ్ ట్రైన్ రెండు ఖండాలకే దారి. సాధారణంగా ఇతర దేశాలకు వెళ్లాలంటే ఫ్లైట్ జర్నీ చేయాల్సిందే, ఎందుకంటే తక్కువ సమయంలో డెస్టినేషన్ చేరుకోవచ్చు. ఒక పెట్ల నీటిలో షిప్లో ప్రయాణించాలంటే కొన్ని రోజులు లేదా వారాల సమయం పడుతుంది. కానీ నీటిలో కూడా ప్రయాణ సమయం తగ్గించడంతో పాటు ఫ్లైట్ కంటే వేగంగా ఇతర దేశాలకు ఖండాలకు చేరుకుంటే ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు కొందరు ఇంజనీర్లు ఆలోచన. రెండు ఖండాలను కలుపుతూ సముద్రం లోపల హై స్పీడ్ లైన్ బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ట్రైన్ 100 కిలోమీటర్ల పొడవు ఉండే లైన్ దూరంగా ఉన్న రెండు తీరాలను కలుపుతుంది. ఇక దీని ద్వారా ప్రపంచంలోనే అతి పొడవైన అండర్ వాటర్ హై స్పీడ్ రైలు మార్గాన్ని సృష్టించడం ఈ కొత్త మెగా ప్రాజెక్ట్ లక్ష్యం. మరి ఆ ప్రాజెక్ట్ విశేషాలు వింటే షాక్ అవ్వాల్సిందే. సముద్రం నుంచి హై స్పీడ్ ట్రైన్ రెండు దేశాలను కాదు, ఏకంగా రెండు ఖండాలను కలపడం వినడానికే చాలా ఆశ్చర్యంగా, ఈ ప్రాజెక్ట్ అంత ఈజీ కాదు, ఇక అంత సింపుల్ వర్కౌట్ అయ్యేది కూడా కాదు. కానీ ఇంజనీర్లు దీన్ని సవాలుగా తీసుకొని ముందడుగు వేస్తున్నారు. దీంతో సముద్రంలో నుంచి హై స్పీడ్ ట్రైన్ దూసుకెళ్తుంటే అది ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర గర్భం నుంచి ప్రయాణించే రైలు. అయితే దేశాల సంగతి పక్కన పెట్టే ఏకంగా రెండు ఖండాలనే ఆ ట్రైన్ కలుపుతుంటే కేవలం 2 గంటల్లోనే రెండు విభాగాల మధ్య ప్రయాణాన్ని ముగించేస్తే 100 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న సొరంగం ద్వారా గంటకు 250 నుండి 300 కిలోమీటర్ల వేగంతో రైళ్లు రయ్యుమని నీళ్లలో వెళ్తుంటే అది ఖచ్చితంగా ఓ వండర్ అవుతుందని ఇంజనీర్లు అంటున్నారు. అయితే ఇది మరికొన్ని రోజుల్లోనే నిజం కాబోతుంది. ప్రపంచంలోనే మొదటిసారి సముద్రం గుండా అత్యంత హై స్పీడ్తో ప్రయాణించి రెండు ఖండాలనే కలిపే ట్రైన్ కాబోతుంది. ఇప్పటికే ఈ ట్రైన్ కోసం ఇంజనీర్లు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ అండర్ సీ రైలు లింక్ యూకే, ఫ్రాన్స్ మధ్య ఛానల్ టన్నెల్ కంటే చాలా పొడవుగా, డీప్గా ఉంటుంది. ఇది ప్రస్తుతం 50 కిలోమీటర్ల విస్తరించి ఉంది. 100 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న సొరంగం ద్వారా గంటకు 250 నుండి 300 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడపాలని ఇంజనీర్లు యోచిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ప్రయత్నించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా రవాణా ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. రెండు భూభాగాల మధ్య ప్రయాణ సమయాన్ని 2 గంటల్లోపు తగ్గించగలదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాత్రం రద్దీగా ఉండే సిటీల గుండా కాకుండా రెండు ఖండాల మధ్య ట్రావెల్ చేయడం ఈజీ చేసేస్తుంది. అయితే కఠినమైన ప్రాజెక్ట్ అయినా దీన్ని ఇంజనీర్లు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇది సముద్రం కింద సొరంగం నిర్మించడం ద్వారా రెండు ఖండాలను కలుపుతుంది. ప్రధాన ఓడరేవులను నేరుగా కనెక్ట్ చేస్తూ, ట్రేడ్ రూట్స్ టచ్ చేస్తూ, బిజినెస్ ట్రావెల్ పూర్తిగా ఈజీ చేస్తూ, షార్ట్ హార్ ఫ్లైట్స్ అవసరం లేకుండా సముద్రంలో నుంచి హై స్పీడ్ ట్రైన్ను తీసుకుని రావాలని ఇప్పుడు కొందరు ఇంజనీర్లు అనుకోవడమే రెండు ఖండాలను కలుపుతూ సముద్ర గర్భం నుంచి ప్రయాణించే రైలుకు శ్రీకారం చుడుతుంది. ఆ రెండు ఖండాల్లో నివసించే ప్రజలకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది, సమయాన్ని ఆదా చేస్తుంది. అందుకే ఆ రెండు ఖండాల ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు ఈ మార్గాన్ని కేవలం రవాణా సదుపాయంగానే కాకుండా రెండు ప్రాంతాల మధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాలను మెరుగుపరిచే ప్రాజెక్టుగా చూస్తున్నారు.